మినిమం 25,000 రూపాయలు ఉండేటటువంటి పరిస్థితుల్లో మాక్సిమం 10th క్లాస్ అంటే ₹1,00,000, ఇంటర్మీడియట్ అంటే 2-3 లక్షల రూపాయలు, ఇక అదేది ఇంజనీరింగ్ లాంటివి అయితే లక్షల రూపాయలు అంటే ఇక చదివించాలి అంటే వీళ్ళు సంపాదించే స్తోమత ఉండాలి కదా అంతా. ఇవాళ రోజున ఒక షాపులో గుమస్తాగా పనిచేసేటటువంటి వ్యక్తి తన బిడ్డను ఎట్ట చదివిస్తాడు? ఈ తల్లికి వందనాలు అమ్మకు ఓడే ఉంటాయి. ఇప్పుడు ఒక ఏడాది ఆపేశారు, మరి ఆ ఏడాది డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు అతను ప్రాక్టికల్గా? అదే సందర్భంలో ఇదివరకైనా 2-3 పిల్లలు ఉంటే ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో వేసి ఒకళ్ళని ప్రైవేట్ స్కూల్లో వేసుకున్నారు, మగపిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేసి ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేశారు. ఎందుకని? ఆ డబ్బులు ఇంపార్టెన్స్ అవసరం చేతిలో లేక. ఆ స్టేజీల్లో నడిచాము అంటే మనం ఎక్కడికి పోతున్నాం అనేది ఆలోచించాలి. విద్య అలాంటి స్థితికి తెచ్చాం. వైద్యం ఇవాళ రోజున ఏ హాస్పిటల్కి పోయినా ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎగబట్టం చూసాం, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కంటే దారుణంగా తయారవుతున్నారు, ఎగబడి కూర్చుంటున్నారు. ఎందుకని? ఆ వైద్యానికి అలవాటు చేసేసారు మనల్ని. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే దారుణంగా దోచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమని చెప్తారు, మేము ₹1,00,00,000 పెట్టి చదివితే మరి ఆ ₹1,00,00,000 ఎట్ట రాబట్టుకోవాలి? వాటికి ఆ వడ్డీలకి లెక్కేసుకున్నా సరే కనీసం ₹2 వడ్డీ అక్కర్లేదా? మేము కట్టాం ₹2 వడ్డీలని లెక్క చెప్తున్నారు. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు,